ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చాలా 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 డౌట్స్ ఉన్నాయన్నమాట. సో చాలామంది అంటున్నారు మాకు ఎటువంటి మెయిల్స్ కానీ కాల్స్ కానీ ఏమీ రాలేదు, మీరేమో ఇంటర్వ్యూ అంటున్నారు, ఎగ్జామ్ అంటున్నారు, మళ్ళీ ఇప్పుడేమో స్కిల్ టెస్ట్ అంటున్నారు, మళ్ళీ సచివాలయంలో ఏదో ఇంటర్వ్యూ అంటున్నారు. ఇలా చాలా చాలా క్వశ్చన్స్ అనమాట అండ్ చాలా డౌట్స్ అనమాట. అండ్ అలాగే ఇంకా రిజిస్టర్ అవ్వచ్చా, ఇంకా సర్వే చేయించుకోవచ్చా, అసలు లాస్ట్ డేట్ ఎప్పుడు, అసలు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ స్కిల్ టెస్ట్ అంటున్నారు ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, అలాగే ఏం జాబ్స్ ఇస్తారు, శాలరీ ఎంత ఉంటుంది, అసలు ఇస్తారా ఇవ్వరా, ఇలా చాలా క్వశ్చన్స్ అనమాట. సో ఈరోజు ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో మీరు చేయవలసింది ఒకటి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. స్కిప్ చేస్తే కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కాదనమాట. సో మర్చిపోవద్దు, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఒక్క చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఒక్క చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇంకా చాలా తీసుకొస్తానండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ అప్డేట్స్, అలాగే ఏపీ స్కీమ్స్, అలాగే జాబ్ ఇన్ఫర్మేషన్, జాబ్ నోటిఫికేషన్ అన్నీ కూడా మీ ముందుంటాయి అన్నమాట. సో మర్చిపోవద్దు, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో అయితే చూసేయండి. సో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇక స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది, చాలా మందికి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం ఎలాగో తెలియదు అనమాట. సో ఇంటర్వ్యూ గురించి వీడియో తీసాను, అలాగే స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుందో, లేకపోతే కంప్యూటర్ బేసిక్స్ ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో అయితే తీసాను అనమాట. సో మన ఛానల్లో ఉంటుంది, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రతి వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది, అలాగే మనకి కంప్యూటర్ బేసిక్స్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా నేను 3 వీడియోస్ క్లియర్గా చేసి అయితే పెట్టాను. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి, లేదంటే మన ఛానల్లో ఉంటాయి చూడండి. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సర్వే చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందంట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకి ఇదొక మంచి శుభవార్త అని అనుకోవచ్చు. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన ఏపీ కౌశలం, సో దీని గురించి అందరికీ తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025 కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇంకా రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఇప్పటికి కూడా రిజిస్టర్ అయితే అవ్వచ్చండి. సో ఇప్పటికీ మనకి 27 లక్షల మందిలో మనకి 17 లక్షల మందికే సర్వే అన్నది పూర్తయిందనమాట. ఇంకా మిగిలిన వారు ఈ రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. మన మొబైల్లోనే అవ్వచ్చు, లేదంటే దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళైనా అవ్వచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించబడుతుంది. అంటే ఈ స్కిల్ టెస్ట్ ద్వారా ప్రతి అభ్యర్థి ఏ పనిపై అవగాహన కలిగి ఉన్నారో, అలాగే ఏ రంగంలో నైపుణ్యం కలిగి ఉందో, అంటే ఎలాంటి స్కిల్స్ ఉందో అంచనా వేయడానికి జస్ట్ మనల్ని చెక్ చేయడం కోసం ఈ స్కిల్ టెస్ట్ అయితే పెడుతున్నారనమాట. ఈ టెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో నిర్వహించబడతాయి. సో అందుకే మనకి ఇప్పటికీ సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి ట్రైనింగ్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. అంటే త్వరలో సర్వే పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎలా కండక్ట్ చేయాలి, ఎలా క్వశ్చన్స్ అడగాలి అన్న దానిపై ఇక్కడ గ్రామ వార్డు సచివాలయంలో అయితే మనకి సెక్రటరీ వీళ్ళకి సో కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, అలాగే వాళ్ళు పంపించిన వెబ్ గేమ్స్, అలాగే హెడ్ ఫోన్స్ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, ఇంటర్వ్యూ ఎలా చేయాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలి, సో దీనిపై ట్రైనింగ్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. అలాగే వీటి కోసం మనకి ప్రభుత్వం ఇప్పటికీ సచివాలయంకి ఇవి వచ్చినాయి అన్న విషయం కూడా తెలిసిందే అందరికీ. హెడ్ ఫోన్స్, అలాగే వెబ్ గేమ్స్ ఇవన్నీ కూడా పంపించారనమాట. అవన్నీ ట్రైలర్ టెస్ట్ అయితే వేస్తున్నారనమాట సచివాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా. సో తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్ షెడ్యూల్ అయితే ప్రకటిస్తారు. ఈ టెస్ట్ తర్వాత అభ్యర్థులు నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకునే వివిధ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు అందిస్తారు. అంటే మీ స్కిల్ ఎలా ఉందో చెక్ చేసి దాని తర్వాత మీకు ఎటువంటి జాబ్స్ ఇవ్వాలన్నది చూస్తారనమాట. ఇది వచ్చేసరికి మొన్న November 5న అయితే అన్నారనమాట. ఇది పోస్ట్ పోన్ అయింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో November 10ని రాష్ట్ర సచివాలయంలో మొత్తం అన్ని సచివాలయంలో ఈ ట్రైలర్, అలాగే ఇంటర్వ్యూ టెస్ట్లు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. టైమింగ్స్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ స్లాట్ వచ్చేసరికి ఈవినింగ్ 4 to 4:30 అనమాట. సెకండ్ స్లాట్ వచ్చేసరికి 4:45 to 5:15 వరకు అనమాట ఈ టెస్ట్లు అయితే. ప్రతి గ్రామవార్డు సచివాలయంలో ఈ 2 సిబ్బందులకి అయితే జరుగుతుంది. అది తెలిసిందే, డిజిటల్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్. వాళ్ళు లేకపోతే కంప్యూటర్ ఉన్న మిగతా అసిస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి ఈ టెస్ట్లు అయితే జరుగుతాయి అన్నమాట. ఒకవేళ కంప్యూటర్ లేని సచివాలయంలో కంప్యూటర్స్ లేకుండా ఉండవు. కంప్యూటర్ లేని సచివాలయంలో ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఏర్పాటు చేసుకోవాలని కూడా వచ్చింది. ఈ ఏపీ కౌశలం లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఒక సువర్ణ అవకాశం అయితే కల్పిస్తుందండి. ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ కౌశలం సర్వే ద్వారా ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అన్నది
నమోదు చేసుకొని ఇంటి నుంచే పనిచేసే ఒక మంచి అవకాశం అయితే పొందవచ్చు అనమాట. సో ఈ కౌశలం సర్వే చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్ అయితే వస్తుందండి. ఎవరు కూడా కంగారు పడొద్దు, ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. అయ్యో మాకేమీ రావు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రాదా. సో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే ఈ జాబ్ అయితే ఇస్తారనమాట. సో ఎవరు కూడా కంగారు పడొద్దు. నెక్స్ట్ వర్క్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందో చూసుకుంటే మనకి ప్రభుత్వం లేదా ప్రైవేట్ సెక్టర్స్లో అయితే మనకి జాబ్ అయితే అందిస్తారనమాట. సో మన సర్వే తీసుకున్నారు, ఓకే, నెక్స్ట్ స్కిల్ టెస్ట్ పెడతారు. అందులో సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి మనకి గవర్నమెంట్ సెక్టర్స్లో కానీ లేదంటే ప్రైవేట్ సెక్టర్స్లో కానీ జాబ్ అయితే వస్తుందన్నమాట. సో ఎక్కడ పని చేయాలి, ఇది తెలిసిందే, అందరికీ తెలిసిందే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఇంటి నుంచే మనం వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఆల్రెడీ ఇక్కడ లింక్ అయితే ఇచ్చాడనమాట. లేదా దగ్గరలో ఉన్న గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా అయితే ఈ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించబడుతుంది. అది కూడా మన దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంలోనే. ఇక్కడ చూడండి స్కిల్ టెస్ట్ సమాచారం అంటే మీకు సచివాలయం నుంచి ఫోన్ వస్తుందన్నమాట. సో చాలామంది అంటున్నారు మెయిల్ కానీ ఫోన్ కానీ ఏమీ రాలేదు. సో వెయిట్ చేయండి, మనకి త్వరలోనే స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి. సో అందులో నేను కూడా ఉన్న సర్వే చేయించుకున్నాను. నాకు ఫోన్ వస్తే వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. చూసారు కదా, సచివాలయం సిబ్బంది ఫోన్ ద్వారా తెలియజేస్తారు. నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి ప్రభుత్వం నిర్ణయం ప్రకారం అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఎంత స్కిల్ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత మనం చేసే వర్క్ని బట్టి అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్ డేట్ దీనికి ఎటువంటి డెడ్ లైన్ అయితే లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా రిజిస్టర్ అవ్వాలని ఇంకా అడుగుతున్నారండి. మన ఛానల్లో వీడియో ఉంది, స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, మన మొబైల్లోనే ఎలా రిజిస్టర్ అవ్వాలని రీసెంట్గానే వీడియో పెట్టాను, చూడండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, అర్హులు వచ్చేసరికి 10th నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరూ కూడా దీనికి సర్వే అయితే చేయించుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు లాస్ట్ డేట్ ఎందుకు ఇవ్వట్లేదు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వే లాస్ట్ డేట్ ఇస్తే దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఉండి జాబ్స్ త్వరగా వస్తాయి కదా, సో లాస్ట్ డేట్ ఇవ్వచ్చు కదా అని అయితే చాలామంది అంటున్నారు. ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ అన్నది ఏమీ లేదు. అది ఎందుకంటే మనకి 27 లక్షల మందిలో మనకి 17 లక్షల మందికి సర్వే అన్నది పూర్తయింది అనమాట. ఇంకా మిగతా 11 లక్షల మందికి ఈ సర్వే ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. అలానైతే ఆగిపోదు, అలా అని మీరు కూడా లేట్ చేయొద్దు. ఇంకా ఎవరైతే సర్వే కంప్లీట్ కాలేదో వెంటనే కూడా పూర్తి చేసుకోండి. సర్వే ఫస్ట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ విడతలోనే మనకి ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే స్కిల్ టెస్ట్ అయిన త్వరగా మీకు జాబ్ అయితే వస్తుంది అనమాట. సో అందుకే లేట్ చేయకుండా కౌశలం సర్వే, ఈ సర్వే పూర్తి కాని వాళ్ళు వెంటనే కూడా పూర్తి చేసుకోండి. అండ్ మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. 1 or 2 minutesలో మనకి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎలిజిబిలిటీ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే 10th, ఇంటర్, డిగ్రీ, పీసీ, బీటెక్, డిప్లొమా, ఐటీ చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే సర్వే పూర్తయిన తర్వాత మనకి ఉచిత ట్రైనింగ్ కూడా ఉంటుంది అనమాట. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత క్వాలిఫై ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మనకి ప్రైవేట్ సెక్టర్స్లో కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇలా జాబ్ వచ్చే అవకాశం అయితే కల్పిస్తుంది అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మనం స్టేబుల్ ఇన్కమ్ అయితే పొందవచ్చు, అంటే స్థిర ఆదాయం పొందవచ్చు. అంటే చాలామంది ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళు, అలాగే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఏదో ఒకటి జాబ్ చేయాలి, అలా అని బయటకు వెళ్ళలేము, అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. మీరు ఎంత త్వరగా అయితే సర్వీస్ కంప్లీట్ చేసుకుంటారో మీ నేమ్ అన్నది ఫస్ట్ విడతలోనే ఉంటుందన్నమాట. సో అందుకే ప్రతి ఒక్కరూ కూడా సర్వే అన్నది కంప్లీట్ చేసుకుంటే మొదటి విడతలో స్కిల్ టెస్ట్కి మీ పేరు ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మన మొబైల్లోనే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అన్నది కూడా ఉంది. ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలి, ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఉంటుందండి. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేయగానే సో వెంటనే ఓపెన్ అవుద్ది, లేదంటే చాలామంది ఓపెన్ కావట్లేదు అంటున్నారు. ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి, సర్వర్ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సర్వర్ ప్రాబ్లం వల్ల అది ఓపెన్ కావట్లేదు. సో ఎర్లీ మార్నింగ్ ట్రై చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మనకి చెక్ బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఆధార్ నెంబరు, అలాగే ఓటీపీ వెరిఫికేషన్స్, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. సో ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. అంటే మార్క్స్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, కాలేజ్ డీటెయిల్స్, అలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలన్నమాట. అది మార్కుల లిస్ట్. మీరు ఫైనల్గా ఏ స్టడీ అయితే కంప్లీట్ అయ్యారో దాని యొక్క మార్కుల లిస్ట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. లాస్ట్లో సబ్మిట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సర్వే పూర్తయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మీకు సచివాలయం నుంచి అయినా అప్డేట్స్ అయితే తెలియజేస్తారనమాట. సో వాళ్ళే మీకు కాల్
చేస్తారు. సో కరెక్ట్ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా ఉండాలన్నమాట. లేదు మాకు మొబైల్లో రావడం లేదనుకుంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీ యొక్క సర్వే అనేది పూర్తి చేసుకోండి. ఇంకా చివరిగా ఈ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025 ప్రాజెక్ట్ ద్వారా మనకి ప్రభుత్వ నిరుద్యోగులకు, మహిళలకు, విద్యార్థులకు, గృహిణులకు ఇంటి నుంచే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అయితే అందిస్తుంది అనమాట. చక్కగా ఇంటి దగ్గర నుంచి మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇదనమాట ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ అయితే. సో మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు. మీకు సచివాలయం నుంచి కాల్ వస్తుంది అనమాట. స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందో, లేదు మీ నేమ్ ఫస్ట్ విడతలో వచ్చిందా సెకండ్ విడతలో వచ్చిందా అన్నది ఇన్ఫామ్ చేస్తారనమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు, వెయిట్ చేయండి. స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యేతో ఉండండి. అలాగే మన ఛానల్లో కంప్యూటర్ బేసిక్స్ గురించి అలాగే ఇంటర్వ్యూస్ గురించి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి, కొంచెం బేసిక్స్ అయినా తెలుస్తాయి కదా. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మర్చిపోవద్దు ఒక్క చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చుగా. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.